డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే నవీన మేడం గారు. నమస్తే సార్. చాలా కామెంట్స్ వస్తున్నాయి, పిల్లలు అడుగుతున్నారంటే ఇప్పుడు చదువుకోవడం బాగా నేను చదివితే సరిపోతుందా, అబ్రాడ్ వెళ్ళి ఎడ్యుకేషన్ చేయాలంటే నాకు ఏంటి పరిస్థితి, నేను ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఓన్లీ నాకు ఎడ్యుకేషన్ బాగుందంటే కాదు కదా, బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా సార్. అలా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అంటే మా అబ్బాయి బాగా చదువుతాడు, మా అమ్మాయి బాగా చదువుతుంది, మంచి మార్క్స్ వస్తున్నాయంటే కాదు, మరి బడ్జెట్ కూడా చూడాలి, అంత దూరం వెళ్ళి చదవాలి అంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అంటే ఏంటి ప్రాసెస్? అంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అమెరికాలో కానీ వేరే దేశాల్లో కానీ చదువుకునే అదృష్టం కానీ అవకాశం కానీ ఉందా? ఎందుకు? లక్షల రూపాయలు అమెరికాలో ఒక 1 year చదవాలంటే మినిమం అంటే టాప్ ఐవీ లీగ్ యూనివర్సిటీస్ కాదు, మిడిల్ రంగ్ యూనివర్సిటీస్లో చదవాలన్నా కానీ మినిమమ్ 1 yearకి 40 lakhs to 50 lakhs మధ్య అవుతుంది. 1 yearకి నేను చెప్పేది. అదే 2 years అయితే ₹1 కోటి పక్కన పెట్టాలి. ₹1 కోటి ఒక ఎడ్యుకేషన్ మీద పెడితే అమ్మ నాన్న ఇంకేం తినాలి? ఆ ₹1 కోటి అప్పు ఎప్పుడు కట్టాలి? ఏది ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాయి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు చదువుకునే అవకాశం లేదా? ఒకే ఒక జన్మ, ఒకేసారి పుడతాం, ఒకేసారి చనిపోతాం. ఓన్లీ నా జీవితం ఇంతేనా, నేను ఎప్పుడు ఇండియాలోనే చదువుకోవాలా, ఇంకా వేరే దేశం వెళ్ళి వేరే కల్చర్ని, వేరే దేశంలో యొక్క అందాలని, ఆ టూరిజాన్ని కానీ, ఆ యొక్క టెక్నాలజీని కానీ, ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ నేను అనుభవించలేనా, నా యొక్క అభివృద్ధికి వినియోగించుకోలేనా అనే ప్రశ్నలు మీలో ఉంటాయి. మా అమ్మ మా నాన్న స్మాల్ ఎంప్లాయీ, లేకపోతే స్మాల్ అగ్రికల్చరల్ లేబరరు, లేకపోతే స్మాల్ ల్యాండ్ హోల్డింగ్ ఉన్నవాళ్ళు, అంటే స్మాల్ బిజినెస్ పీపుల్, ఓన్లీ ఫలానా భూస్వామి కొడుకు లేకపోతే వాళ్ళు వీళ్ళు వెళ్ళాలా, మేము వెళ్ళలేమా అనే ప్రశ్నలకి ఉన్నాయి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చెప్పనా మేడం? వై డూ యూ వాంటెడ్ టు గో టు యునైటెడ్ స్టేట్స్ ఆర్ వై డూ యూ వాంటెడ్ టు గో టు అబ్రాడ్ అనే ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఉండాలి. వెన్ డూ యూ వాంటెడ్ టు గో సెకండ్ క్వశ్చన్. హౌ యూ వాంటెడ్ టు గో అంటే అంటే లైటర్ వేర్లో చదువుతున్నా, మా తెలీదా సార్ ఎలా వెళ్ళాలో, ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలి కదా, అది కాదురా బాబు. హౌ డూ యూ వాంటెడ్ టు గో అంటే స్కాలర్షిప్ తీసుకుని వెళ్దాం అనుకుంటున్నావా, ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని వెళ్దాం అనుకుంటున్నావా, లేకపోతే అమ్మా నాన్నని ఇబ్బంది పెట్టి ఒకేసారి ₹1 కోటి కట్టించి వెళ్దాం అనుకుంటున్నావా? అది నేను అంటున్నా. హౌ డూ యూ వాంటెడ్ టు గో అంటే వై డూ యూ వాంటెడ్ టు గో టు యునైటెడ్ స్టేట్స్ ఫస్ట్ క్వశ్చన్, ఆర్ ఎనీ అదర్ కంట్రీ టు స్టడీ, టు గెట్ ఏ హైయర్ ఎడ్యుకేషన్ డిగ్రీ. వై డూ యూ వాంటెడ్ టు గో, వెన్ డూ యూ వాంటెడ్ టు గో, హౌ డూ యూ వాంటెడ్ టు గో, హౌ లాంగ్ యూ వాంటెడ్ టు గో. ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అండ్ వేర్ డూ యూ వాంటెడ్ టు గో? యుఎస్ఆ, అదర్ యూరోపియన్ కంట్రీసా, లేకపోతే ఆస్ట్రేలియానా, లేకపోతే జపానా, లేకపోతే కొరియానా? వేర్ డూ యూ వాంటెడ్ టు గో? ఈ డబ్ల్యూలు ఉన్నాయి చూడండి, 5 Ws. ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ యామ్ ఐ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, ఓకే ఐఎమ్ సో అండ్ సో, దట్ ఈస్ ద ఆన్సర్. ఐ హ్యావ్ రైట్ నో ఐఎమ్ సో అండ్ సో ఏజ్, ఐఎమ్ సో అండ్ సో, యూ గెట్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్, రైట్, సింపుల్. హూ యామ్ ఐ అంటే వచ్చేస్తుంది. వై డూ యూ వాంటెడ్ టు గో, వేర్ డూ యూ వాంటెడ్ టు గో, హౌ డూ యూ వాంటెడ్ టు గో, వెన్ డూ యూ వాంటెడ్ టు గో. ఎన్ని ప్రశ్నలకి రావాలి అంటే యూ నీడ్ సంబడి హూ కెన్ గైడ్ యూ, రైట్? మిడిమిడి జ్ఞానంతో గూగుల్ మదర్ను ఉపయోగించి గూగుల్లో టైప్ చేసేసి అంత గూగుల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే రాత్రికి రాత్రి నువ్వు తోపు అయిపోవు. వెరీ హానెస్ట్లీ. ఇప్పుడు కొత్తగా ఏఐ వచ్చేసింది, ప్రాంప్ట్ రైట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అడుగు రైట్ వచ్చేసింది. బాబు, న్యాచురల్ ఇంటెలిజెన్స్ మించిన తోపు ఏది లేదు. మనుషుల యొక్క అనుభవాలు మించిన మిషన్ ఇంకా ఏమి రాలేదు, వచ్చినా కానీ అది వేస్ట్. మనిషి యొక్క ఎమోషన్స్, మనిషి యొక్క అవసరాలు, మనిషి యొక్క మరి ఆ కైండ్ హార్ట్ మిషన్కి ఉండదు. ఎంపతి ఉండదు, సింపతి ఉండదు మిషన్కి. సో అది మనిషికి మాత్రమే ఉంటుంది. కాబట్టి మనుషుల్ని సంప్రదించండి. అంటే మీరు ఎవరిని సంప్రదించాలంటే గురువుని, మనుషుల్ని సంప్రదించండి. మనుషుల్ని సంప్రదించిన తర్వాత 2-3 మనుషుల్ని దాన్ని ఏదన్నా క్రాస్ చెక్ చేసుకోవాలంటే అప్పుడు మీరు మిషన్ సంప్రదించండి. మిషన్ ఈజ్ నథింగ్ బట్ గూగుల్ సెర్చ్. ఆర్ ఇది వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ ఇది. మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ కోసము అబ్రాడ్ వెళ్దాం అనుకుంటే ఉన్న మార్గాలు ఏంటి?
వాట్ ఆర్ ది వేస్ అండ్ మీన్స్ టు స్టడీ అబ్రాడ్, యునైటెడ్ స్టేట్స్ ప్లస్ ఎనీ అదర్ యూరోపియన్ కంట్రీ, వాట్ ఆర్ ది వేస్ అండ్ మీన్స్ అంటే ఏ దారులు ఉన్నాయి, రహదారి ఏమన్నా ఉందా వేయాలా ఎస్ అంటే ఉన్నాయి, చెప్తాను. యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఇన్లాక్స్ స్కాలర్షిప్, రోడ్స్ స్కాలర్షిప్, హ్యూబర్ట్ హంప్రీ స్కాలర్షిప్, అబ్దుల్ కలాం స్కాలర్షిప్, నెహ్రూ ఫుల్ బ్రైట్, జూనియర్ ఫుల్ బ్రైట్, సీనియర్ ఫుల్ బ్రైట్, ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివెన్ స్కాలర్షిప్స్ టు స్టడీ ఇన్ యూకే, నార్వే, స్వీడన్, గ్రీస్, టర్కీ, శ్రీలంక, ఇజ్రాయెల్, జపాన్, సౌత్ కొరియా, మెక్సికో, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ దేశాలన్నిటికీ మీరు చదువుకోవడానికి స్కాలర్షిప్స్ ఉన్నవి. ఓకే, స్కాలర్షిప్స్ ఉన్నదని మీకు ఎవరికి తెలియదు. మీ కాలేజీలో కానీ మీ యూనివర్సిటీస్లో కానీ యూ విల్ నెవర్ ఎవర్ సీ ఎ నోటీస్ బోర్డ్లో సేయింగ్ దట్ హే దీస్ ఆర్ ద స్కాలర్షిప్స్ అవైలబుల్, వై డోంట్ యూ క్లియర్. Very few colleges, very few universities have that display on the notice board. yes, But most of the universities and colleges, they are not aware of the scholarships that are available. మరి మీకు ఎలా తెలుసు సార్? డాక్టర్ రమేష్ కన్నగంటి మీకు ఎలా తెలుసు? నేను తెనాల్లో పుట్టి చిన్న స్మాల్ టౌన్, నాన్న వ్యవసాయ కూలి, కడుపులో కసితో దృఢ నిశ్చయంతో ఇంటర్మీడియట్ తప్పిన తర్వాత డిగ్రీ డిస్టింక్షన్ కొట్టి తెనాల్లో డిగ్రీ వరకు తెనాల్లో చదివి, ఎంఏ పొలిటికల్ సైన్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివి, అక్కడి నుంచి ఎంఫిల్ అండ్ పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్ ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకొని, అక్కడి నుంచి ఇజ్రాయెల్లో చదువుకొని, మళ్ళీ అమెరికాలో ఐవీఎల్పి స్కాలర్షిప్ కొట్టి, అమెరికాలో 10 అమెరికన్ యూనివర్సిటీస్కి అమెరికన్ గవర్నమెంట్ ఇచ్చిన స్కాలర్షిప్తో చదువుకొని వచ్చిన నేపథ్యం కాబట్టి ఆ కసి, ఉంటుంది. ఆ ఎక్స్పోజరు నాకు ఉంది. కాబట్టి మీ అందరి యొక్క క్షేమం కోసం, మన తెలుగు ఇండియన్ స్టూడెంట్స్ యొక్క అభివృద్ధి కోసం నేను దీన్ని పంచుకుంటున్నాను. yes, నెక్స్ట్ స్కాలర్షిప్స్ చెప్పారు సార్, బాగుంది డాక్టర్ రమేష్ కన్నగంటి గారు. మరి ఎలా స్కాలర్షిప్ సాధించాలి? మా అబ్బాయి మా అమ్మాయి yes, లోన్ తీసుకోవాలా? ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవద్దండి, మునిగిపోతారు. దయచేసి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవద్దు. ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్న నాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని మీ అబ్బాయిని మీ అమ్మాయిని అమెరికా పంపించే ఆలోచన ఉంటే దయచేసి విరమించుకోండి. లేదా యు ఆర్ డిగ్గింగ్ యువర్ ఓన్ గ్రేవ్, మీ సమాధిని మీ గొయ్యిని మీరు తవ్వుకుంటున్నారు. ఆ పని చేయొద్దు. డోంట్ టేక్ ఎడ్యుకేషన్ లోన్ రైట్ నౌ. సో వాట్ షుడ్ ఐ డూ? ఏం చేయాలి చెప్పనా? ఇప్పుడు చెప్పిన స్కాలర్షిప్స్ని మనసా వాచా కర్మేణ, బై హుక్ ఆర్ బై క్రూక్ ఎలా అయినా సాధించాలి అనే పట్టుదలతో, ఫైర్ ఇన్ ద బెల్లి, కడుపులో కసితో, మీ ఇంటెంట్, మీ కంటెంట్, మీ క్యారెక్టర్ కరెక్ట్గా అలైన్మెంట్లో తీసుకొచ్చి ఆ స్కాలర్షిప్ ఇంటర్వ్యూని ఎట్లా క్లియర్ చేయాలి, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఎట్లా రాయాలి, వీసా ఆఫీసర్తో ఎట్లా మాట్లాడాలి. వీసా ఆఫీసర్తో మాట్లాడటం ఇట్స్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్. yes, వీసా ఆఫీసర్ యొక్క స్టాంపింగ్ మీదే మీ జీవితం ఆధారపడి ఉంటుంది. ప్యాక్ చేసుకొని వెనక్కి వస్తారా ఇంటికి, లేదా ప్యాక్ చేసుకొని వేరే కంట్రీ వెళ్తారా అనేది ఆ 1 minute వీసా ఆఫీసర్ మిమ్మల్ని చూసి స్కాన్ చేసేసి చెప్పేస్తాడు. ఎస్ ఆర్ రిజెక్టెడ్, యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్. దాంతో మీ జీవితం ఆధారపడి ఉంటుంది. సో అంత పెద్ద ఇంపార్టెంట్ ఇంటర్వ్యూని ఎట్లా ఫేస్ చేయాలి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ ఎపిసోడ్లో నేను తప్పకుండా చెప్తా. thank you sir. థ్యాంక్ యూ.